వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే ఇప్పుడైతే జోరుగా ప్రచారాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రచారాల్లో చూసుకున్నట్లయితే మాటల యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పరస్పరంగా ఒకరినొకరు అనుకోవడం అయితే జరుగుతూ ఉంది. వీటిలోనే చాలా ఏదైతే సంక్షేమ పథకాలు ఏదైతే 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో రేవంత్ రెడ్డి గారు అయితే పెట్టారో వాటి మీద కూడా గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ లేకుంటే అపోజిషన్ ఉన్న ప్రభుత్వాలు కానీ ఏవైతే పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళైతే దుమ్మెత్తే పరిస్థితి అయితే ఉంది. మరి ఇవన్నీ ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నాయి అని మనతో మాట్లాడడానికైతే మహిళా లీడరు మరియు ఫైర్ బ్రాండ్ గా కాంగ్రెస్ లీడర్ లో ఉన్నది, వైశాఖ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉంది కల్వ సుజాత అక్కతో అయితే మాట్లాడారు. నమస్తే అక్క. నమస్తే అనిల్, బాగున్నాక. అక్క చెప్పండి అక్క, ఇప్పుడు మాటల యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చలేదు, ఇప్పుడు మళ్ళీ ఎట్లా ఓట్లు అడుగుతా ఉన్నారని అడుగుతా ఉన్నారు. నెరవేర్చలేదనే ముందు అసలు గత 10 ఏళ్ల చరిత్ర వాళ్ళది ఒక్కసారి పుస్తకం వెనక్కి తిరిగి పేజీలు వెనక్కి తిరిగి చూసుకుంటే బాగుంటది అని నేను అంటున్నా. తన ఈపు తనకు కనబడదని చెప్పేసి ముంగలున్నోనికి ఇష్టం వచ్చినట్లా మాట్లాడితే ప్రజలు అసలు ఆలోచిస్తున్నారు. కేసీఆర్ కేటీఆర్ 4 నెలల్లోనే ఇంత పతనం అయిపోతే అంత దిగజారి వ్యవహారం 10 ఏళ్లలో చేసిందని ప్రజలు అనుకుంటుండే. ఎక్కడ మేము ఈరోజు ప్రచారంలో ఉన్నాం కదా, ఎక్కడ కూడా ఏడికన్నా వెళ్తే బీఆర్ఎస్ ఏముంది అయిపోయిందని పబ్లిక్ చెప్తున్నారు. ఓటు ఎందుకు వేస్తాం బీఆర్ఎస్ కి అని చెప్తున్నారు. అలాంటి సమయంలో మీరు వచ్చి ఏదో మాట్లాడితేనే ఈ రోజు పబ్బం గడుస్తుంది, మాట్లాడితేనే ఈ రోజు ఏదో మేము కూడా ఉన్నాము, సమాజంలో మాదొక పార్టీ ఉంది అని మీరు విర్రవీగుతుండే మిమ్మల్ని ఈ రోజు ప్రజలు ఆల్రెడీ చూపించిండ్రు. ఒకసారి మొన్న 4 నెలల కిందనే చూపించారు, మీకు బొంద పెట్టిండ్రు. మళ్ళా మీరు కాంగ్రెస్ పార్టీని, ఈ రోజు ప్రజాపాలన నడుస్తున్న పార్టీని మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోరు. ఇంకా కాస్త ఏంటన్నా ఓటు పర్సెంటేజ్ ఉందో అది కూడా పూర్తిగా కథమయ్యే పరిస్థితికి ఉంది. ఇట్లాంటి మాటలు శోభగా అనిపించవు నీకు కేటీఆర్. ఇంకా తగ్గు, ఇప్పటికి కూడా అహంకారం తగ్గకుండా, ఇక్కడ కూడా కౌరం తగ్గకుండా ఇంకా నువ్వు బలిసి కొట్టుకుంటుంటే ఏం చేయలేం. కానీ ప్రజలు ఆల్రెడీ ఒకసారి పెద్ద తీర్పు ఇచ్చిండ్రు, ఇంకోసారి తీర్పిచ్చే ప్రయత్నం పూర్తిగా చేస్తున్నారు. ప్రజలు మిమ్మల్ని అసలు ఆనవాళ్లు లేకుండా చెయ్యాలనేదే ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా నాకేసి తెలంగాణ సమస్తమైనటువంటి ప్రభుత్వ సొమ్ముని, ప్రజల సొమ్ముని ధరణి పేరు మీద, కిట్ల పేరు మీద నువ్వన్నటువంటి పిచ్చి పిచ్చి మాటలు ఏవేవైతే మాట్లాడుతున్నావు, ఈ రోజు కళ్యాణ లక్ష్మి పేరు మీద మీ నాయకులు దోపిడీ చేసింది, దళిత బంధువు పేరు మీద తీసుకున్న కమిషన్లు, మీరు చేసిన ప్రతి ఒక్క దోపిడీ తెలంగాణ ప్రజలు గమనించారు. కాబట్టి మిమ్మల్ని ఈ రోజు ఏడుంచాలని ఆడ ఉంచారు. ఇంకా నువ్వు నీ గురించి నీ ఉనికిని, నువ్వు చేసినటువంటి పనిని మర్చిపోతే ఎవరేం చేయలేరు. 10 ఏళ్లలో మీరు దళితులకు ఇస్తాన్న దళిత ముఖ్యమంత్రి బాయ్, 3 ఎకరాల భూమి బాయ్, ఇంటికో ఉద్యోగం బాయ్, మరి అంతకు మించి ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు బాయ్. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కథ ఏంటదయ్యా? ఊపితే ఊగి పడిపోయే గోడలు ఇయ్యను కూడా ఇయ్యలేదు అవి. నేను ఎన్నో నియోజకవర్గాలు తిరుగుతున్నా ఈ రోజు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో. ఏ నియోజకవర్గం పోయినా కూడా మాకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందలేదు అంటున్నారు. నువ్వు చేసిన 10 ఏళ్లలో తెలంగాణ మీద 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు భారం మోపింది కాక మళ్ళా కొత్తగా వచ్చి మళ్ళేమో నీతులు చెప్తానంటే 4 నెలలకే నువ్వు చేసిందంతా మర్చిపోయి మళ్ళా నీ దిక్కు ప్రజలు మాట్లాడతారు, ప్రజలు ఓటేస్తారని ఎట్లా అనుకుంటున్నావు? నీ కేవలం ఇది ఒక పబ్లిసిటీ కోసమో, మీడియా డైవర్షన్ కోసమో, లేకపోతే ఇంకొక మీ రేటింగ్ పెరగడం కోసం ఏమన్నా చేస్తే ప్రయత్నాలు తప్పించి ఇంకా ఎలాంటి కూడా ప్రయోజనాలు లేవు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకో. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి ఈ రోజు సుఖంగా, సంతోషంగా, ఈ రోజు అన్నిటికన్నా ముఖ్యంగా స్వేచ్ఛతోని ఊపిరి పీల్చుకుంటుంది తెలంగాణలో ప్రజలు. మీ హయాంలో గల్లీ లీడర్ నుంచి మొదలు పెడితే రాష్ట్ర, నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా, మీ నాయన ముఖ్యమంత్రి అయినా అందరూ దోపిడీ చేసి పీడించుకొని తిన్నారు ప్రజలకి. స్వతంత్రంకు పూర్వం నవాబులో, లేకపోతే నిజాములో, లేకపోతే బ్రిటిషోడో కూడా ఇంత తిప్పలు పెట్టలేదు. కానీ మీరు అంతకన్నా ఎక్కువ దోపిడీ గురి చేసినటువంటి ప్రజలు మిమ్మల్ని అంత ఈజీగా మర్చిపోతారు అనుకోకండి. మర్చిపోరు. ఎందుకు అంటే మిమ్మల్ని పూర్తి కథం పట్టించిన దాకా ఊరుకునేది లేదు తెలంగాణ ప్రజలు అనేది తెలుసుకో. ఇక చాలా ఉన్నాయి చెప్పాలనంటే. ఎలా చూస్తారు ఇప్పుడు రాహుల్ గాంధీని కూడా అంటా ఉన్నారు, రేవంత్ రెడ్డిని ఎవరికి చీర కట్టేసారు. ఏదైతే మీరైతే 2500 హామీ ఏదైతే ఉందో దాని మీద ట్వీట్ కూడా చేశారు కేటీఆర్ గారు. చూసారు అసలు ఎలా అసలు రేవంత్ రెడ్డి గారిని, రాహుల్ గాంధీ గారిని ఎవరు కట్టుకుంటారు చీర అని చెప్పడం ఎలా చూడొచ్చు? ఇవన్నీ ఈ రోడ్డు మీద పోయే కుక్కలన్నా విశ్వాసం ఉంటది, మన ఇంట్లో పెంచుకున్న కుక్క కన్నా విశ్వాసం ఉంటది. ఈ కుక్కలాగా హీనంగా మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ కి తెలంగాణ ప్రదాత అయినటువంటి సోనియా గాంధీ కుమారుడు, భావి భారత ప్రధాని,
ఈ రోజు ప్రపంచం కాదు దేశం మొత్తం ఈ రోజు రాహుల్ గాంధీ వైపు చూస్తోంది. తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ, ఆ రోజు ఎంపీగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ, వాళ్ళందరూ ఒప్పుకుని పార్లమెంట్ లో బిల్ పాస్ చేస్తేనే తెలంగాణ వచ్చింది. వరే దుర్మార్గుడా, రాహుల్ గాంధీ లేకపోతే, సోనియా గాంధీ లేకపోతే అసలు తెలంగాణ అనే కళ కూడా నీ కండ్లల్లో కనబడకపోతుండే. నువ్వు నీ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకొని ఈరోజు తెలంగాణ దోపిడీ ఈ విధంగా చేసే అవకాశం నీకు దొరకకపోతుండే. ఆ రాజు తెలంగాణ బిడ్డలంతా కొట్లాడితే సోనియమ్మ తరించి తల్లి కంటతడి పెట్టి బాధపడినటువంటి బిడ్డల్ని చూసి తెలంగాణ ఇచ్చిందిరా దుర్మార్గుడా. నువ్వు నీ కోసమో, నీ అయ్యా దోచుకున్న దానికోసమో, లేకపోతే ఇంకోళ్ళు దోచుకున్న దానికోసమో ఇయ్యలేదు. కానీ దాన్ని అవకాశాన్ని నువ్వు ధనం రూపంలో వాడుకొని తెలంగాణ ప్రజల సొమ్ముని దోచేసుకొని ఈ రోజు రాహుల్ గాంధీ గారిని చీర కట్టుకుంటావా అని అడుగుతావా? నీ చెల్లెలు చేసిన దోపిడీ బతుకమ్మ చీరల పేరిట ఈ రోజు కూడా 100 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి బాకీ పెట్టి, మరి 50 రూపాయలకు కొన్న చీర 500 బిల్ రాసి 1000 రూపాయల బిల్ రాసి కొట్టేసినటువంటి మీరు వెధవలు చీరలు కట్టుకోండి ఫస్ట్, తర్వాత ఇంకొకళ్ళకి చీరలు కట్టి ఇస్తారేమో. నేను అడుగుతున్నా, నువ్వు రేవంత్ రెడ్డి గారు అడిగిన మాటకి నువ్వు రాహుల్ గాంధీ దగ్గర ఎందుకు పోతున్నావు? నీకు ఆ స్థాయి కూడా ఉందా రాహుల్ గాంధీ స్థాయిలో మాట్లాడేటంతా? మీ నాయనని అడుగు చెప్తాడు. కాంగ్రెస్ ఏంది, రాహుల్ గాంధీ ఏంది, సోనియా గాంధీ ఏది, మీ నాయనని అడుగు చెప్తాడు. నీ అహంకారంతోనే సర్వనాశనం అయిపోయేటట్టున్నావు. నువ్వు ఎక్కువ రోజులు కూడా ఉండవేమో అనిపిస్తుంది. కనీసం వచ్చే 28 ఎన్నికలలో నీ ఉనికి కూడా లేకుండా పోతుందేమో అనిపిస్తుంది. ఈ అహంకారమా, ఇంత అహంకారమా? రేవంత్ రెడ్డి గారు దేనికోసం అన్నారు? 2500 రూపాయలు ఆడబిడ్డలకి ఇస్తామన్న మాట మేము నిలబెట్టుకుంటాం. నీలాగా దొంగ హామీలు, దొంగ మాటలు, దళితుల మీద నెత్తి మీద ముఖ్యమంత్రి పేరు చెప్పి నువ్వు దళితుల పేరు మీద ఈ రోజు పదివెక్కి చనిపోయినటువంటి 1200 మంది శవాల మీద గద్దె మీద కూర్చొని 10 ఏండ్లు తెలంగాణను దోపిడీ చేసినట్లు అనుకున్నావా? ఇందిరమ్మ రాజ్యం బరాబర్ సోనియా గాంధీ జపం అంటున్నావు కదా. తెలంగాణ ఇచ్చింది సోనియా. ఇందిరమ్మ భారతదేశానికి ప్రదాత. ఈ రోజు ఎక్కడ ఇల్లు, ఏ ఊర్లో పోయినా కూడా ఇందిరమ్మ లేని ఊరు లేదు, ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు. మీ ఊర్లో కూడా, నీ గజ్వేల్లో కూడా నువ్వు ఇయ్యనటువంటి ఒక్క ఇల్లు కూడా లేదు. కానీ ఇందిరమ్మ ఇల్లు ఉన్నది నీ ఊరును, నీ నియోజకవర్గంలో సిరిసిల్లాలో. నువ్వు ఇయ్యని ఇండ్లు ఉన్న ఊర్లన్నా ఉండొచ్చు, కానీ ఇందిరమ్మ ఇల్లు లేనటువంటి ఊరు లేదు. ఇందిరమ్మతో నీకు పోలికేంది? సోనియా గాంధీతో నువ్వు పోల్చేదేంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కొంచెం నోరు అదుపులో పెట్టుకో. నోరు జాతే ఇంతకు ముందులాగా కాదు, ఇప్పుడు కోసి పడేస్తారు ప్రజలు. ఇంతకు ముందు అంటే అధికారం ఉన్నదే, అహంకారం, అంగబలం, అర్ధబలం, ఆర్థిక బలం చూసుకొని రెచ్చిపోయినావు నువ్వు. ఈసారి కనుక ఇట్లాంటివన్నీ ఏమన్నా చేస్తే పబ్లిక్ ని నాలుకకొస్తారని గుర్తుంచుకో. సోనియా గాంధీని అడిగేటప్పుడు నీ ఉనికిని గుర్తు చేసుకో. మీ నాయన కాంగ్రెస్ పార్టీలోనే కేంద్ర మంత్రిగా పనిచేసిండని గుర్తు చేసుకో. కాంగ్రెస్ పార్టీ మీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందని గుర్తు చేసుకో. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే అందులో నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, అది గుర్తుంచుకో కేటీఆర్. ఇంకా మనం సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అందించినాయి, అవి అందక ముందు అంటే ఏదైతే మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, మా సంక్షేమ పథకాలను చూసి మాకు ఓట్లేయండి అని చెప్తా ఉన్నారు. 6 గ్యారెంటీలు ఇంకా ఫుల్ఫిల్ కాక ముందుకే ఓట్లు అడుగుతున్నాను కొంతమంది అంటారు. ఎలా చేస్తారు అసలు? ఎలా చూడొచ్చు ఇవన్నీ? నీలాగా పోయినసారి 2018లో 6 నెలల ముందు ఎన్నికలు రాలేదు, ఇప్పుడు సమయానికే వచ్చినాయి. మాకు తెలుసు ఎన్నికలనే అని. కానీ మేము నిఖార్సుగా నిలబడి ప్రజలకు సేవ చేయదలుచుకున్నాం. 6 నెలల ముందు మీలాగా ఏదో దోపిడీ అయినట్ల మేము పరిగెత్తలేదు ఎన్నికలకి. ఈరోజు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు వచ్చి 1 నెల అయింది. ఎన్నికల కోడ్ వచ్చి గతంలో 3 నెలలు, దానికి ముందు 3 నెలలు. ఆ 90 రోజుల్లో 6 పథకాలని ఇచ్చిన సబ్ గ్యారంటీలు 13 అయితే అందులో 6 within 100 days లో మేము చేసి చూపించినాం. నువ్వు దరిద్రపోలు మీరందరూ, మీ బీఆర్ఎస్ వాళ్ళంతా కలిసి ఖజానా ఖాళీ చేస్తేనే కదా ఈ రోజు ప్రజలకి ఏం లేకుండా పోయింది. అప్పులు వడ్డీలు కట్టలేక చచ్చిపోతున్నాం కదా. ఇంత ప్రజల మీద భారం పడింది మీరు చేసిన దుర్మార్గం పనే కదా. కాళేశ్వరం కథ కంచి కంటించి ఈ రోజు అన్ని ప్రాజెక్టుల పేర్ల మీద దోపిడీ చేసింది మీరు కాదా? ఒక్క ప్రాజెక్టే మీ జన్మలో కట్టింది. ఆ ప్రాజెక్టు మీద 1,00,00,000 కోటి రూపాయలు దోపిడీ చేసింది మీరు. మిమ్మల్ని రోడ్డు మీద కొట్టాల్సింది, మిమ్మల్ని చీరగట్టించి ఊరించాల్సింది పోయి మీరు మమ్మల్ని అంటారా? ఈ రోజు చేసి పథకాలను మీరు ఏం చేయలేదే? మీరెందుకు ఓట్లు అడుగుతున్నారు? ఇప్పుడు గత 10 ఏళ్లుగా ఏం చేసిండ్రు? తెలంగాణ మీద అప్పు చేసిండ్రు మీరు. దోచుకున్న పైసలు ఇచ్చి మాట్లాడుండిడా 10 లక్షల కోట్ల అప్పుని తీర్చి, అస్సలకు రాజ్యాంగంలో ఇదొక్కటి కూడా మెన్షన్ చేయాలి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు
మోసం అన్యాయం చేసి దోచుకున్న సొమ్మునే కాకుండా అనవసరమైనటువంటి అప్పులు చేసినప్పుడు పోయేటప్పుడు వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేయాలని ఒకటి కూడా తీసుకురావాలని నా ఒక్కటే కాదు భారతదేశం ప్రజలందరిది కూడా కోరిక ఉండొచ్చు. ఇలా మొత్తం ఆస్తులన్నీ మొత్తం ప్రభుత్వం కంట్రోల్లోకి ఆధీనంలోకి తీసుకుంటే తెలంగాణ అప్పంతా తీరిపోతుందని ప్రజలు అంటున్నారు. నువ్వు దోపిడీ చేసి నువ్వు నాశనం చేసి ఈ రోజు మాకు ప్రశ్నిస్తావా? మేము ఈ రోజు ఆగస్టు 15 లోపల మేము రైతు బంధు వేసేస్తాము, రుణమాఫీ చేసేస్తామని చెప్తే ఏ ఆగస్టు 15 అంట మీలాగనా? అదిగో దళిత ముఖ్యమంత్రి, ఇదిగో 3 ఎకరాల పొలం, అదిగో ఇంటికో ఉద్యోగం అని నీలాగా పాటలు పాడే రకం కాదు. చేసి చూపించినాం. బస్సు ఉచితంగా ఇచ్చేంట ఏమో అంటాడు ఆయన ట్విట్టర్ లో కామెంట్ చేస్తాడు. మహిళలకు అవమానం మామూలుగా చేస్తున్నారా మీరు? మీ హయాంలో మహిళలంటే కనుమరుగు. మీ హయాంలో మా ఆడపిల్లలకి మానభంగం జరిగితే మీ మహిళలు వచ్చి ఒక్క మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, మహిళా ప్రజాప్రతినిధులు ఒక్కళ్ళు వచ్చి మాట్లాడారు. మహిళలంటే అఘోరం, మహిళలంటే చిన్న చూపు, మహిళలంటే మీకు అసలుకి లెక్కలేదు. అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినాక సగభాగం ఉన్నటువంటి మహిళలకి ఈ రోజు ఉచిత బస్సు ప్రయాణాన్ని, ఈ రోజు ఒక ఆర్టీసీ రక్షణ ఇస్తున్నటువంటి ప్రయాణం ఉచితంగా ఇస్తే మీకు కన్నుమంటనా? ఎందుకంటే ఈరోజు మహిళల కళ్ళల్లో ఆనందం చూస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మీరు అది తట్టుకోలేకపోతుర్రు. మళ్ళీ మహిళా కళ్ళల్లో రక్తం గారాలి, మళ్ళీ మహిళా కళ్ళల్లో కన్నీరు రావాలి అని మీ తాపత్రయం. ఇవన్నీ నడవవు. మహిళలు చాలా ఆనందంగా ఉన్నారు, కుటుంబీకులు ఆనందంగా ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మేము ఇస్తామన్నాం 2500, నువ్వు ఇస్తావు, నువ్వు జ్ఞాపకం చేస్తే మేము ఇచ్చేది కాదు, మేము ఇస్తాం, ఎట్లన్నా ఇస్తాం. 2500 ఇస్తాము, 2 లక్షల రుణమాఫీ చేస్తాము, కౌలు రైతుకు రైతు బంధు ఇస్తాము, అలాగే కూలీ రైతుకి ఇస్తాం. మేము ఇస్తామన్న 15,000 రూపాయలు కూడా వచ్చే ఖరీఫ్ పంటలో మేము డెఫినెట్ గా ప్రజలకు, రైతులకి ఇస్తాం. మరి అంతేకాకుండా ఇంకో విషయం, 500 రూపాయలు మేము గిట్టుబాటు ధర ఇచ్చి కొంటామన్నాం. డెఫినెట్ గా వచ్చే పంట మీద ఇచ్చే కొంటాం. ఇక ఇవన్నీ చేసిన తర్వాత నీ నోరు ఏడు నుంచి ఏడబోతుందో చూద్దాం. దాని తర్వాత ఏం మాట్లాడుతావు చూద్దాం. మాట్లాడడానికి అవకాశం ఉంది కాబట్టి నువ్వు మాట్లాడగలుగుతున్నావు. ఈ 4 చేయలేదు కాబట్టి మాట్లాడుతున్నావు. బరాబర్ చేసి చూపిస్తాం. మేము వచ్చిన 100 రోజుల లోపల 35,000 ఉద్యోగాల్ని భర్తీ చేసినాం. నువ్వు నీ జీవితకాలం 10 ఏళ్లలో రాజకీయంగా అధికారంలో ఉంటే కనీసం 40,000 ఉద్యోగాల్ని కూడా భర్తీ చేయలేవు. మేము 40 రోజులలో భర్తీ చేసి చూపించినాం. నీకు మాకు నక్కకు లాగా లోకానికి నింగి నేలకి ఉన్నటువంటి తేడా. పేద పక్షాన నిలబడేది కాంగ్రెస్. బలిసినోళ్ళ దగ్గర, లేనోని దగ్గర దోసుకొని బలిసినోళ్ళకి ఇంకా బలిపెక్కటట్లా చేసిన ప్రభుత్వం నీది. నీకు మాకు ఉన్నటువంటి తేడా.